అయితే డాక్టర్ గారు ఇక్కడ ఆటిజం ఉన్న పిల్లల కుటుంబాల్లో ఒక డిస్టర్బెన్స్ ఎదురవుతుంది. దానికి పూర్తిగా మదర్‌ని కారణంగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వెషన్ అండి. బట్ ఇది చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మా సర్వీస్‌లో ఒక 18K వరకు 15-18K వరకు పేరెంట్స్ తోటి వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యాం. చాలామంది పేరెంట్స్ దగ్గర నుంచి ఇది తనే కారణం అనేటువంటి ఒక స్పెసిఫిక్‌గా ఒక్కొక్కళ్ళని ఆపాదించుకుంటూ సింగిల్ మదర్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలామంది ఇందులో డైవర్స్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ పిల్లవాడు నీ వల్లే పుట్టాడని చెప్పనేసి చెప్పడం వల్ల ఒకరికొకరికి మధ్య క్లాషెస్ అయ్యి డైవర్స్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మా దగ్గర. అటువంటి సింగిల్ పేరెంట్స్ పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని థెరపీ పంపించుకొని డెవలప్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. బట్ అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. అర్థం చేసుకొని ఇద్దరు కూడాను ప్రాపర్ వేలో కనుక వెళ్ళిపోతే కనుక మంచి అండర్స్టాండింగ్ తోటి ఆ పిల్లవాడిని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మదర్నే టార్గెట్ చేసి నీ వల్లే అని చెప్పనేసేసి అలాగా పాపం వదిలేసేసి ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. చాలా కేసెస్ మేము చూసాం మదర్స్ దగ్గర నుంచి. పాపం వాళ్ళు ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని పిల్లల్ని డెవలప్ చేసుకుంటున్న పరిస్థితి, వాళ్ళలో కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేసి వాళ్ళు కూడా నార్మల్ స్కూల్కి వెళ్ళినటువంటి సంఘటనలు మా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక పిల్లలు ఉన్నారు కొంతమంది, వాళ్ళు అంటే ఎక్లోలిక్ ప్రాబ్లం ఉండి కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ తోటి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా నేర్చుకొని ఈ రోజున సింగిల్ మదర్ టైం టు టైం తీసుకొస్తారు, తీసుకెళ్తుంది ఆ పాపని. ఆమె కూడా జాబ్ చేస్తుంది. పాప చక్కగా ఇప్పుడు నార్మల్ స్కూల్కి వెళ్తుంది. అంటే అనుకుంటారు, బట్ పాప వీళ్ళలో కూడా కలిసి పిల్లవాడిని ట్రైనింగ్ చేసుకుంటే తప్పనిసరిగా వాడిని మంచిగా తయారు చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అది ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో పోతే బాగుంటుంది. ఇది మదర్నే బ్లేమ్ చేయడం అనేటువంటిది దట్స్ నాట్ గుడ్ వే. అంటే పిల్లలు ఆటిజంతో పుట్టారు అనేది బోర్న్ బేబీలోనే గుర్తించవచ్చా, లేకపోతే వాళ్ళు ఎదిగితే తప్పితే ఈ లోపం బయటపడదా? అంటే ఎదిగేటప్పుడు మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే బై బర్త్ అప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు 4 steps లేబర్ పీరియడ్లో ఉన్న అంటే ఆఫ్టర్ డెలివరీలోన 4 steps డెలివరీ అని చెప్పి ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే కనుక వాడికి ఆక్సిజన్ అందకపోవటం, బేబీ పుట్టిన తర్వాత ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఏంటంటే సెంట్రల్ సిస్టంలో ఏంటంటే బ్లడ్ క్లాట్ అయిపోయేదను, ఆక్సిజన్ అందక వాడికి బ్రెయిన్ అంతా ఫ్రీజ్ అయిపోయేదను, పిల్లవాడు ఏడవటం కానీ. బర్త్ క్రై ఇస్ వెరీ ఇంపార్టెంట్. పుట్టిన తర్వాత లో బర్త్ ఉన్నాడో ఏదో చూసుకోవాలి. తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక వెంటనే, నాకు తెలిసి అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లోన ఒక పీడియాట్రిక్ని పెట్టుకుంటే ఇట్స్ బెటర్ వే. నేను చెప్పేది సిన్సియర్గా మన 99 టీవీ ద్వారా ఒక సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, డెలివరీ టైంలోన ఒక పెడియాట్రిక్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే తద్వారా పిల్లవాళ్ళు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినా కానీ అక్కడ స్పాట్లోనే డాక్టర్ గారు చూసి ఏమైతే అవసరం ఉంటుందో అది వెంటనే బేబీకి అందుతుంది. ఆక్సిజన్ అంతా లో వెయిట్గా ఇంక్యుబేటర్ పెట్టాల్సి వస్తే పెట్టేస్తారు వెంటనే. అటువంటి వాళ్ళు వెంటనే జాగ్రత్త తీసుకుంటారు. తద్వారా ఏంటంటే ఆ సివియారిటీ తగ్గుతుంది. సో ఆ సివియారిటీ తగ్గేసేసి వాళ్ళు బెటర్గా ఉంటాడు పిల్లవాడు. సో అది బెటర్. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే కలిసి ఇప్పుడు డెలివరీ టైంలో అటువంటి పరిస్థితి కనుక డాక్టర్ని పెట్టుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. అండ్ మోర్ ఎవర్ మరీ 18 years బిలో కూడా క్యారీ చేయటం కరెక్ట్ కాదు. బిఫోర్ ప్రెగ్నెన్సీలో 18 years బిలో కూడాను పిల్లల్ని కనటం అనేటువంటిది ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా కూడా ఇదిగా ఉండరు, వాళ్ళకి సరైనటువంటి మెచ్యూరిటీ ఉండదు. దానివల్ల ఏం డైట్ తీసుకోవాలి, ఎలా ఉండాలనేటువంటిది కూడా తెలియదు. దానివల్ల కూడా ఏంటంటే కనుక వాళ్ళకి ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసరికల్లా లేట్ మ్యారేజెస్. అదే అడగదాం అనుకున్నా. ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అనేది ఎక్కువ అయ్యాయి. ఒకప్పుడేమో ఎర్లీ మ్యారేజెస్, ఇప్పుడు లేట్ మ్యారేజెస్ ఇంకా లేట్ గా పిల్లల్ని కంటున్నారు, చాలా లేట్గా ఉంటున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా ఆటిజం తో పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ మ్యామ్. ఎందుకంటే ఇంతకుముందు ఎర్లీ మ్యారేజ్కు కొంచెం స్కోప్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం లేట్ మ్యారేజెస్ కరెక్ట్ పాయింట్. అది లేట్ మ్యారేజ్ ఇప్పుడు యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా చూస్తున్నారు, ఈ మధ్యన మ్యారేజ్ కూడా అయింది. సో 40 years అబో అప్పటికి అయిందంటే అప్పుడు చేసుకుంటున్నారు కొంతమంది లేడీస్ 35 years అంటే మేము లైఫ్లో సెటిల్ అవ్వాలి, నా లైఫ్ మేము లీడ్ చేసుకోవాలి, నా సంపాదన నాకు ఉండాలి అని చెప్పి మేము లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పినట్టు ఈ లైఫ్లో సెటిల్ అయ్యేసరికి ఇతను ఎంజాయ్ చేసి, ఇలాంటి లేడీ ఎంజాయ్ చేసి లైఫ్ అంతా ఎంజాయ్ చేసి పెళ్లికి వచ్చేసరికల్లా 35 years ప్లాన్ చేస్తున్నారు. ఆ టైంలో మేల్కి వచ్చేసరికి 40 years అవుతుంది. ఈ లేట్ మ్యారేజ్ వల్ల కూడా ఏమవుతుందంటే కనుక కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు నేను 100 meter 11.5 seconds కొట్టాను, ఇప్పుడు కొట్టలేను కదా. సో అట్లనే ఏంటంటే మన ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మనకున్న స్ట్రెంత్ కూడా ఇదైపోతుంది. అట్ ది సేమ్ టైం
మనకేంటంటే కాంప్లికేషన్స్ కూడా పెరిగిపోతాయి. ఎబో ఏజ్ అయితే కనుక కాంప్లికేషన్స్ మస్ట్ అండ్ షుడ్ వస్తాయి. కాబట్టి 40 years కనుక 35 years 30 years ఇస్ ద రైట్ ఏజ్. ఏది ఒక లేడీ పిల్లవాడిని కనడానికి ప్రాపర్ ఏజ్ 18 to 30 years కరెక్ట్ ప్రాపర్ ఏజ్ అనమాట. ఆ తర్వాత అంటే కనుక ఒకసారి కన్సర్న్ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మాత్రమే మనం కన్సీవ్ అయ్యి జాగ్రత్తగా మెడిసిన్ వాడుకుంటూ ముందుకెళ్తే ఇబ్బంది ఉండదు. ఒకవేళ లేట్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా డాక్టర్ యొక్క పర్యవేక్షణలోకి వెళ్తే బెటర్. కానీ ముందుగా చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఏంటండి, ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ కాంప్లికేషన్స్ చెప్పుకునేవి కాదు. ఎందుకనంటే వాడు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చాలా హైపర్గా ఉంటుంటారు పిల్లలు, చాలా అంటే చాలా హైపర్గా. అటువంటి కిడ్నీ బేర్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆ స్టడీ అంతా మెయింటైన్ చేయొచ్చేమో కానీ ఒకళ్ళు, కానీ పిల్లవాడిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అంత కాంప్లికేటెడ్ అనమాట. అటువంటి అంటే అందరని కాదు, కొంతమంది ఉంటారు బాగా సివియర్ కిడ్స్ ఉంటారు, హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి చిల్డ్రన్ ఉంటారు. అటువంటి పిల్లలతోటి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అటువంటి కాంప్లికేషన్స్ రాకుండా హ్యాపీయెస్ట్ మ్యారేజ్ తోటి హ్యాపీయెస్ట్ చిల్డ్రన్ తోటి ఉండాలంటే కనుక కరెక్ట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది మా ఒపీనియన్.